పుష్ప 2 మరో 10 రోజుల్లో రిలీజ్ అవుతోంది. అందుకే రెస్ట్ లేకుండా ప్రమోషన్ల మోత మోగించేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ్లో ఈవెంట్ అరేంజ్ చేసింది టీం. లేటెస్ట్ గా జరిగిన ఈవెంట్ తో బన్నీకి తమిళ్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మరోసారి ప్రూవ్ అయింది. మరి ఈ ఈవెంట్ తో తమిళ్ కలెక్షన్ల మీద క్లారిటీ వచ్చినట్టేనా? బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మరో 10 రోజుల్లో థియేటర్లలోకి వస్తున్న పుష్ప 2 ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేస్తోంది. దీనికి సంబంధించి తమిళ్లో చెన్నైలో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా బన్నీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మరోసారి ప్రూవ్ అయింది. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకి తమిళ్లో ఈ రేంజ్ ఈవెంట్ అరేంజ్ చేయకపోవడం, చేసినా ఇంత పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ అందుకున్నది లేదు. కానీ పుష్ప 2 మాత్రం ఈ ఈవెంట్ తో హిస్టరీ క్రియేట్ చేసింది. తమిళ్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఈవెంట్ కి అటెండ్ అవడంతో పుష్ప 2 టీంలో ఈవెంట్ సరికొత్త జోష్ తెచ్చింది. ప్రాపర్ తెలుగు సినిమా అయినా కూడా పుష్ప 2ని పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఏదో రిలీజ్ చేస్తున్నామన్నట్టు కాకుండా స్ట్రైట్ సినిమాలాగే ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. ప్రమోషన్లంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి సరిపెట్టడం కాదు, పెద్ద ఈవెంటే చేసి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశారు బన్నీ సుకుమార్. అంతేకాదు ఆడియన్స్ ఏం వినడానికి ఇష్టపడతారో, ఏం వినాలనుకుంటారో తెలుసుకున్న బన్నీ కరెక్ట్ గా అదే రూట్లో వెళ్లి అక్కడి తమిళ్లో మాట్లాడి తమిళ్ ఆడియన్స్ ఓన్ చేసుకునేలా చేశారు. పుష్ప 2 చెన్నై ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో తమిళ్ కలెక్షన్లు కూడా ఇప్పుడు కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఆల్రెడీ తమిళ్లో కూడా మార్కెట్ ఉన్న బన్నీకి పుష్ప 2 నుంచి లేటెస్ట్ గా చేసిన ఈవెంట్ మరింత బూస్టప్ ఇచ్చింది. దీంతో తమిళ్ నుంచి కూడా భారీ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. దీనికి తోడు ఈవెంట్ లో నెల్సన్ లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కూడా బన్నీతో డైరెక్ట్ తమిళ్ మూవీ చేస్తాను అని చెప్పడంతో తమిళ్ ఆడియన్స్ లో ఈ కాంబినేషన్ మీద అంచనాలు మొదలయ్యాయి. ఇలా పుష్ప 2 ఫీవర్ తమిళ్లో కూడా స్టార్ట్ అయింది. మరి రిలీజ్ అయ్యాక ఈ క్రేజ్ కలెక్షన్లలోకి మారుతుందో లేదో చూడాలి.